ఇన్ఫ్యాక్ట్ కామనర్స్కి కాదు, ఆడియన్స్కి కూడా బిగ్ బాస్ టీమ్ షాక్ ఇచ్చినట్టే. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఈరోజు అక్కడ షూటింగ్లో జరిగిందో, రేపు మనకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్లు టెలికాస్ట్ అయింది. నాకు తెలిసి నేను కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నానని, బట్ ఏం చేస్తాం, ఇల్లంతా క్లీన్ చేసుకొని ఏ చేసుకొని మళ్ళీ టైం ఎప్పుడు దొరికిద్దో అని. ఎనీవే, ఈ వీడియోలో మనం కామనర్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంతమందితోనే షో అయిపోతుందా, తర్వాత ఏం చేయబోతున్నారు, జడ్జెస్ ఈ కామనర్ సెలక్షన్ ప్రాసెస్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఇలాంటి చాలా విషయాలు అతి తక్కువ టైంలో మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఉండదు, మ్యాక్స్ 10 to 15 మినిట్స్లో ఖతం కరింగే. ఠీకే, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో 9 మంది సెలబ్రిటీస్ అయితే ఎంటర్ అయ్యారు. అది మీ అందరికీ తెలిసిందే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం 9 మంది సెలబ్రిటీస్ పేర్లు, నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం. కామనర్స్లోనే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, యాక్చువల్గా చాలామంది అందరూ ప్రిడిక్ట్ చేయగలిగారు, ఒక 5 పేర్లు మాత్రం, 5గురు అయితే మాత్రం డౌట్ లేదు, ఈ 5గురే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆటపరంగా, మాటపరంగా ప్రతి దాంట్లోనూ మిగతా వాళ్ళందరికన్నా చాలా ముందున్నారు. సో ఈ 5గురు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. కామనర్స్ 6గురు ఉంటారు అని అనుకున్నారు కాబట్టి, మనం అనుకున్నాం కాబట్టి, మనం క్రియేట్ చేసుకున్నాం, మనం అనుకున్నాం కాబట్టి 6వ వ్యక్తి ఎవరవుతారు అన్నదే క్వశ్చన్. అటు నాగానా, లేదంటే డీమన్ పవనా, లేదంటే ఒక అమ్మాయిని తీసుకుంటే దివ్య నిఖితానా, లేదంటే షాకీబా, ఇలా చాలామందికి వేరియస్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో అందరూ ఎవరవుతారని క్వశ్చన్ ఉంది. బట్ సడన్గా ఆ షూట్ జరుగుతున్నప్పుడు, అంతా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, మన ఇన్ఫర్మేషన్లు ట్రాక్ చేసుకుంటూ ఉన్నప్పుడు 5గురు సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. సో 5గురు సెలెక్ట్ అయ్యారు. ఎవరికైనా తెలియకపోతే చెప్తాను, 5గురు ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ దమ్ము, నెక్స్ట్ మన సత్యనాదెల్లా మనీష్ మర్యాద, ఆర్మీ పవన్ కళ్యాణ్, లాస్ట్కి ప్రియా శెట్టి, ప్రియా ఏపూర్ ఏదో ఉంది అమ్మాయి పేరు, ప్రియా, మన వరకు తెలిసింది ఏంటి, ప్రియా అనమాట. ఈ 5గురు. దీని తర్వాత ఏమైందంటే, ఒక బ్రేక్, షూటింగ్ బ్రేక్, కాఫీ బ్రేక్ ఏదో, దాని తర్వాత ఎంతసేపటికి అది రెజ్యూమ్ అవ్వట్లా. సో కట్ చేస్తే నాగార్జున గారు అది బ్రేక్ కాదు, బొక్క కాదు, వెళ్ళి తలుపుకి తాళం వేసుకుని వచ్చారని. సో అక్కడ రివీల్ అయింది ఏంటంటే, కేవలం 5 మంది కామనర్స్ని తీసుకున్నారని. సో డే 1 షీముకి ఏదైతే చెప్పిందో షోలో, 5గురిని మనం సెలెక్ట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓట్స్ కానీ, లేదంటే జడ్జెస్ ఏం చెప్తారో దాన్ని బట్టి కానీ, సో 5 మందిని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో ఖచ్చితంగా 5గురే సెలెక్ట్ అయ్యారు. అదనమాట జరిగింది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు 9 మంది సెలబ్రిటీస్ 5గురితో ఆట ఆడిచ్చేస్తారా అంటే, 14 మంది, కనీసం 16, 15 కూడా లేదు, 14 మందితో ఏం ఆడిస్తారు ఏంటి అంటే, అగైన్ 2 టాక్స్ ఉన్నాయి. ఒకటైతే మేజర్ టాక్ ఏంటంటే, మనకు ఒకసారి రీలాంచ్ ఈవెంట్, ఒకసారి రీలోడ్ ఈవెంట్, ఇలా 2 ఈవెంట్లు జరిగినాయి, సీజన్ 7, సీజన్ 8. 4 వారాల తర్వాత, 5 వారాల తర్వాత ఈవెంట్స్ జరిగినాయి, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ, అప్పుడు మళ్ళీ ఒక 8 మంది, ఒకసారి ఏమో 5గురు 6గురు ఎంటర్ అయ్యారు, 5గురు ఎంటర్ అయినట్టున్నారు వైల్డ్ కార్డ్స్ కింద, ఇంకోసారి 7-8 మంది ఎంటర్ అయ్యారు వైల్డ్ కార్డ్స్ కింద లాస్ట్ ఇయర్ పాత సీజన్ కంటెస్టెంట్స్. సో అలా ఒక పెద్ద ఈవెంట్లా చేసి అంతమందిని మళ్ళీ ఎంటర్ చేసి, మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేసి, మళ్ళీ గేమ్ ఆడిపించి, ఇంకా సో సేమ్ ఫార్మాట్ మళ్ళీ ఫాలో అవుతారని ఒక టాక్. అంటే హ్యాట్రిక్స్ 7, 8, ఇప్పుడు 9. నాకు అది అనగానే ఎందుకురా బుజ్జా అనిపించింది. మన ఒరిజినల్ ఫార్మాట్ ఏంటి? కరెక్ట్ మీ ఫేవర్ విషయం మీరు కామెంట్ చేయండి. నచ్చితే, నేను చెప్పింది నచ్చితే ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి. మన ఒరిజినల్ ఫార్మాట్ ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ 18, 20, 22 మందిని తీసుకెళ్ళి పడేయాలా? పడేస్తా 22 మంది అయితే ఇక్కడోటి జరిగింది, అక్కడోటి జరిగింది, 10 విషయాలు జరుగుతాయి. 24/7కి అది ఒక ఊపిస్తుంది, ఎంత కాంటెంట్ ఉంటుంది చూడటానికి అని చెప్పి. దాని తర్వాత ఒక్కొక్కరు తగ్గుతూ ఉన్నా 14 మంది అవ్వాలంటే 22 మందిలోంచి ఎన్ని వారాలు అవ్వాలి? 7-8 వారాలు అవ్వాలి. అంటే 10 బిగ్ బాస్లో 8-10 వారాలకు సందడిగా ఉంటుంది, అంతమంది ఉంటారు. మరి స్టార్టింగే 14 మందిని పెట్టి 4 వారాలు 5 వారాల తర్వాత 4-5గురిని తీసి, మళ్ళీ ఒక 5 పంపించి, మళ్ళీ అదే 14-15 మంది ఉంటే ఏం సందర్భం ఉంటుంది? ఏముంటుంది అందులో? ఒకసారి క్లిక్ అయింది, ఎందుకు అయింది? అది వైల్డ్ కార్డ్స్ వల్ల అయిందా అంటే, నాకేమనిపించలే. సీజన్ 7 వైల్డ్ కార్డ్స్ వల్ల పెద్ద ఏదో జరిగిపోయిందని నాకు అనిపించలే. ఎస్, బోలే గారు మనం బాగా ఎంటర్టైన్ అయ్యాం, అర్జున్ మంచిగా టాస్కులు తిప్పాడు, నెక్స్ట్ అశ్విని గారు కొద్దిగా అక్కడక్కడ కామెడీ చేశారు. బట్ మీరు ఎండ్ ఆఫ్ ద డే గమనిస్తే, ఒక్క అర్జున్ తప్పితే ఎవరు నిలవాలా లాస్ట్ వరకు? అర్జున్ కూడా ఎందుకు ఉంచారు? 7 మెంబర్స్ని 6 మెంబర్స్ని ఎందుకు ఉంచారు? కావాలని ఉంచారు. మళ్ళీ వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతే దరిద్రంగా ఉంటుందని ఫినాల్ వీక్ ఉంచి, మీరు చూస్తే ఫస్ట్ ఎలిమినేట్ అయింది అర్జునే, అందుకోసం ఉంచారు. లాస్ట్ సీజన్ కూడా అంతే చేశారు. ఆడిన వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు కొద్ది వరకు చివరి వరకు సర్వైవ్ అయ్యగలిగారు. కానీ
ఆ ఎక్స్పెక్ట్ అనేది క్రియేట్ అవ్వాల. ఫెయిల్ అయింది కదా, ఫెయిల్ అన్నగానే అట్లీస్ట్ అంత అట్రాక్ట్ అయితే అవ్వలేదు కదా, మళ్ళీ సంథింగ్ సిమిలర్గా చేస్తే ఏమొస్తుంది? సో ఒకవేళ ఈ ఆలోచనలు కనుకుంటే నేనేమనుకుంటానంటే దీనికన్నా బెటర్ అయింది. 14 మంది తర్వాత మనం 6 వెంటనే పంపించలేం కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ వారం నుంచే ఇద్దరిద్దరు వైల్డ్ కార్డ్స్ని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ వారం సెకండ్ వారం ఆ రీలాంచ్లు పెట్టకుండా ఒక ఎలిమినేషన్ 2 ఇది పెడితే కనీసం 17 మంది అంతమంది అవుతారు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి కొంచెం బాగుంటుంది. అలాగే బయట ఏం జరుగుతుందో వీళ్ళకి లోపల దాన్ని ఎలా డీకోడ్ చేసుకుంటారు, బయట నుంచి వచ్చిన లోపల వాళ్ళతో ఎలా గేమ్ ఆడతారు, కొత్తగా ఎంటర్ అవుతూ ఉంటారు. అలాగే ఏదైనా ప్లాన్ చేస్తే దీనికన్నా బెటర్, సూపర్ బెటర్ అన్నాం. దీనికన్నా ఈ రీలాంచ్ ఈవెంట్ కన్నా వైల్డ్ కార్డ్స్ ఎవ్రీ వీక్ ఎంటర్ అవుతా ఉంటే 2-3 వారాలు వరుస పెట్టి అది కొద్దిగా బెటర్గా ఉంటుందేమో, పైగా కొత్తగా ఉంటుందేమో. గేమ్ ఎవరు అనాలిసిస్ చేయలేరు ముందే, ఎందుకంటే బయట నుంచి వచ్చినప్పుడు ఏం చెప్తాడు, వాడికి నచ్చింది అది చెప్పుకుంటాడు. అది కరెక్ట్ చెప్తాడా, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా చెప్తాడా, మార్చి చెప్తాడా, వాడి ఇష్టం కదా. సో దానికి వైల్డ్ కార్డ్స్ అని పేరు పెట్టండి, రాయల్ కార్డ్స్ అని పేరు పెట్టండి, లేదంటే ప్లేయింగ్ కార్డ్స్ అని పేరు పెట్టండి, ఏ పేరైనా పెట్టండి, కానీ పేర్లే ఉంది, గేమ్లో ఉండాలి కదా. ఒకేసారి గంపగుద్దుగా పంపించి ఏమో. సో అది జరిగింది. 9 మంది సెలబ్రిటీస్ ఎంటర్ అయ్యారు, ఒక 5 మన కామనర్స్ ఎంటర్ అయ్యారు. 5 పేర్లు కూడా చెప్పాను. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి, జడ్జెస్ కోసం మాట్లాడుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్, వీటన్నిటి కోసం మాట్లాడుకోవాలి. నేను ఫస్ట్ క్వశ్చన్ రేస్ చేసేది ఏంటంటే, ఏవైతే టాస్క్లు ఆడిపించారో, ఏవైతే మాటలు చెప్పించారో, ఏవైతే ఓటేబుల్స్ ఇచ్చారో వీటి వల్ల ఏమైనా ఒరిగిందా అంటే, స్టార్స్ అని ఇచ్చారు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ అని. నాగాకి 2 స్టార్లు వచ్చినాయి. మరి నాగా అంత కష్టపడి ఆడి 2 స్టార్లు గెలుచుకుంటే అలాంటి నాగా లేడు. ఓకే, నెక్స్ట్ ఆడిషన్స్ ఏవైతే జరిగిందో వాటి గురించి మాట్లాడుకుందాం. ఆడిషన్స్లో ఒక 6 జడ్జెస్ బాగా ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి గ్రీన్స్ ఇచ్చారు. 3 గ్రీన్స్, శ్వేత, ప్రసన్న గారు, షియా, దివ్యా నిఖిత. నేను ఖచ్చితంగా బాగా పవన్ డీమన్ ఇంకొకరు ఉన్నారు, నేను బాగా గుర్తుంచుకుంటాను ఈజీగా అని చెప్పి చూడకుండా చెప్పేస్తున్నాను ఇందాంచి రాసుకున్న యాక్చువల్గా అలాంటిది ఏదో జరిగిద్దని. అనుష పేరు మర్చిపోయాను, వెరైటీ అనుష గారి పేరు అంటే ఏమోలేండి. సో వీళ్ళ 6 3 స్టార్స్ ఇస్తే 3 ఫ్లాగ్స్ ఇచ్చి 3 జడ్జెస్ ఆమోదం పొంది లోపలికి వస్తే 3 జడ్జెస్ ఆమోదం పొంది వస్తే ఒక్కళ్ళు లేరు టాప్ 5లో, లోపలికి వెళ్ళిన 5 ఇది కదా ఆశ్చర్యం. ఇక్కడ మనం జడ్జెస్ని క్రిటిసైజ్ చేయాలంటే నేను 3 జడ్జెస్ గురించి మాట్లాడతాను. ఈవెన్ శ్రీముఖి గారితో స్టార్ట్ చేద్దాం. 3 జడ్జెస్తో మాట్లాడదాం ఫస్ట్. నేను చాలా చోట్ల వాళ్ళని క్రిటిసైజ్ చేశాను. ముఖ్యంగా నవదీప్ గారిని అయితే ఊరి నుంచి అన్న గుర్తులేదు, ఊరి నుంచి వచ్చో అన్న మాట దగ్గర చాలా క్రిటిసైజ్ చేశాను. అయితే నాకు పోను షో జరుగుతున్నప్పుడు, అంటే మనం ఏ రోజు ఎపిసోడ్తో ఆ రోజు తనకి జడ్జ్ చేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్కి వచ్చేపాటికి బిందు మాధవ్ గారు కానీ నవదీప్ గారు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే, మాకేం చేయాలో తెలియదు. ఓపెన్గా చెప్పారు, బిందు నేను వస్తున్నప్పుడు నాకు ఎలా సెలెక్ట్ చేస్తాం ఏంటో తెలియదు. నవదీప్ గారు కూడా నాకు విన్నప్పుడు, నాకు ఇది కనెక్ట్ అయినప్పుడు ఓకే ఈ స్టోరీ బాగుందనో వీళ్ళు బాగుందనో, నాకు అనిపించిన చోట నేను ఫ్లాగ్ ఇచ్చుకుంటూ వచ్చానంటే, బిందు మాధవ్ గారు అలాగే మాకు అనిపించిన చోట ఇచ్చుకోవచ్చు, దీనికంటూ ఒక డెఫినేషన్ లేదు చెప్పారు నవదీప్ గారు. ఒక డెఫినేషన్ అన్నది లేదు, ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి అనుకున్నది చేసుకుంటూ వెళ్ళామని. ఈ పాయింట్ మీద వాళ్ళు తప్పు పట్టలేము. కొన్ని చోట్ల నేను క్రిటిసైజ్ చేసిన పాయింటే వాళ్ళు చాలా చోట్ల అంటే ఒక పాయింట్ ఒకరికి చెప్పి అదే పాయింట్ను వాళ్ళు వేరే చోట అప్లై చేయాలి, కాంట్రడిక్ట్ చేసుకున్నారు. 3 చేసుకున్నారు ఆల్మోస్ట్. నవదీప్ అయితే ఎక్కువ సార్లు చేసుకున్నారు నవదీప్ గారు. నేను అప్పుడు చాలా క్రిటిసైజ్ గారు, మీరు ఆ అమ్మాయికి ఏమో స్టోరీ బాగుందన్నారు, ఈ అమ్మాయికి ఏమో అలాంటిది చెప్తేనేమో లేదు స్టోరీ, ఆ అమ్మాయి ఏజ్ తక్కువ తీసుకున్నారు, అంతే వస్తాను ఈ అబ్బాయి చూపిస్తే తీసుకోవాలా. అలా చాలా చోట్ల కనీసం సింగిల్ గ్రీన్ ఇవ్వాల్సింది కదా వీళ్ళకి. అసలు వీళ్ళకి ఎందుకు సింగిల్ గ్రీన్ ఇచ్చారు, వీళ్ళకి కూడా అసలు ఏం చూసి ఇచ్చారు, ఎందుకు టైం వేస్ట్ పంపించకుండా అని చెప్పి అలా క్రిటిసైజ్ చేసుకుని ఉన్నాయి. సో వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఈ షో మొత్తం అయిపోయిన తర్వాత నేను చూస్తే వాళ్ళని క్రిటిసైజ్ చేసే పొజిషన్లో ఉన్నారంటే లేరు, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే ఎవరు జడ్జెస్కి వెళ్ళినా చెప్పలేం. ఇక్కడ మాస్క్ మనకి మనం ఒక పాయింట్ ఇవ్వాలి, ఏంటంటే 10 నిమిషాల్లో మీరు ఏ వ్యక్తినైనా జడ్జి చేశారంటే మీరు దేవుళ్ళు అవుతారని చెప్పి, అంతే. మనం పర్ఫెక్ట్గా జడ్జి చేయలేం. ఆ ఉన్న టైంకి మనకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళారు. మోస్ట్లీ ఏంటంటే కంటెస్టెంట్స్ లక్ అది. శ్రీజ ఒక నిమిషం ఆలోచించి అక్కడ నవదీప్ గారిని కన్విన్స్ చేయకపోతే అంతే, అయిపోయినట్టే. ఆ రోజు వెళ్ళిపోయేది శ్రీజ. మాస్క్ మంత్ అని చెప్పాలనుకున్న విషయాన్ని బోల్డ్గా చెప్పకుండా దాచేస్తే నవదీప్ నుంచి వచ్చేది కాదు. సో ఇలా చాలా విషయాలు మన కంట్రోల్లో లేనివి, ఆ లక్ టైము, ఆ టైంలో మన బ్రెయిన్లో ట్రిగ్గర్ అయినవి, జడ్జెస్కి అనిపించినవి, ఆ బేసిస్ మీద అయింది తప్పితే ఒక ఫార్మాట్, ఒక ఫార్ములా అన్నది లేదు. సో వాళ్ళని మనం ఇలాంటి విషయాలు క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు.
రెండోది ఏంటంటే వీళ్ళు సక్సెస్ అయ్యారా జడ్జెస్గా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు. ఎలా అంటే సక్సెస్ అయ్యారు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు కాదు, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అన్న దాని మీద. సపోజ్ ఇప్పుడు మనం బిందు మాధవ్ గారి గురించి మాట్లాడుకుంటే, బిందు మాధవ్ గారు శ్రీజకి రెడ్ ఫ్లాగ్ ఇచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, అసలు నేను వినాలని కూడా అనుకోవట్లేదు, నన్ను చూసి నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు అని చెప్పి అమ్మాయి అంటే అనుకో అని చెప్పి రెడ్ ఇచ్చారు. సో జనరల్గా ఏంటంటే కొంతమంది సక్సెస్ అయిన సెలబ్రిటీస్కి వాళ్ళ ఈగో వాళ్ళ థాట్స్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఆవిడ అదే కంటిన్యూ చేయొచ్చు. కానీ బిందు మాధవ్ గారు శ్రీజ పర్ఫార్మెన్స్ చూసి ఎస్ నేను అన్న మాట వెనక్కి తీసుకున్నా, యు ఆర్ డిజర్వింగ్ అని చెప్పి ద వే వాళ్ళు ఎంకరేజ్ చేసిన విధానం కానీ ఏదైనా సరే ఆ కంటెస్టెంట్స్కి ఇంకా భరోసా కల్పించింది. ఈవెన్ మాస్క్ మీద తనకు నచ్చకపోయినా దాని తర్వాత తన గేమ్లో చూపించిన కమిట్మెంట్ ఆఫ్ గుండు గీచుకుంటే వెళ్ళి మిగతాది ఆవిడ కోసం లేదు. ఆవిడ జడ్జి, ఆవిడ కూర్చొని చక్కగా తీసేయండి అయ్యా, అసలు తీసేయండి అనాల్సిన స్థితి కూడా లేదు ఆవిడకి, కానీ తీయించారు. వెళ్ళి ఆవిడ తీశారు, సారీ ఎందుకు? సో వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా జరిగింది అనుకున్న చోట నుంచి వాళ్ళు సరిదిద్దుకున్నారు ఆ పొజిషన్లోంచి. అలాగే మిగతా వాళ్ళ మిస్టేక్స్ని కూడా వాళ్ళు సరిదిద్దారు. వీళ్ళల్లో వెళ్ళిన వాళ్ళ 5గురిలో మనం చూస్తే శ్రీజాకి నవదీపే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది, ఒకే ఒక గ్రీన్ ఫ్లాగ్ వచ్చింది, అది నవదీప్ ఇచ్చాడు. నెక్స్ట్ హరీష్కి ఒక గ్రీన్ ఫ్లాగ్ వచ్చింది, అది నవదీపే ఇచ్చాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి 2 వచ్చినాయి, ఒకటి బిందు మాధవ్ గారు ఇచ్చారు, ఒకటి నవదీప్ గారు ఇచ్చారు. అభిజిత్కి లేదు, నువ్వు కాసేపు సినిమాలు అంటున్నావు, కాసేపు జాబ్ అంటున్నావు, నాకు నమ్మకం లేదని. నెక్స్ట్ మనీష్కి కూడా సేమ్, నవదీప్ ఒక గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ గారు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ ఏమో నీ టాలెంట్కి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతే పెద్ద మజా రాదు అని చెప్పి నువ్వు ఒక లేయర్ దాటిల్లు అని చెప్పి రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రియాకి నవదీప్ అభి ఇచ్చారు, నాకు తెలిసి, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, బిందు మాధవ్ గారు అవ్వాల. సో మీరు ఒకటి గమనిస్తే ఎవరైతే 5గురు సెలెక్ట్ అయ్యారో 5గురికి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. అంటే నవదీప్ యాజ్ అ జడ్జిగా 100% సక్సెస్ అయ్యాడు. చాలామంది గ్రీన్లు ఇచ్చి ఉండొచ్చు, బట్ తను గ్రీన్ ఇచ్చిన వాళ్ళందరూ హౌస్లోకి వెళ్ళారు. ఒక ఛాన్స్ అని ఇచ్చిన వాళ్ళు ఇద్దరు అసలు టాప్లో ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరూ ఎదురు లేకుండా ప్రూవ్ చేసుకున్నారు, హరీష్ అండ్ శ్రీజ. నవదీప్ సక్సెస్ అయ్యాడు అని ఇంతకన్నా ఏం చెప్తాం? ఆయన స్టాట్స్ చెప్తున్నాయి ఆయన్ని సక్సెస్ అయ్యాడని. ఎస్, కొన్ని చోట్ల నవదీప్ అతి చేశాడు. ఎందుకు చేశాడు? నాకు షో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆడియన్స్ వాంట్ దట్ అతి అంటాడు. సో ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేశాను నేను, ఆడియన్స్ వాంట్స్ దట్ అతి, సో నేను అతిస్తున్నానని. కొన్ని చోట్ల తనకది నెగిటివ్ అయినా షో పాయింట్ ఆఫ్ వ్యూలో రైజ్ అయింది. యాక్చువల్గా శ్రీజన్ తిట్టిన పాయింటే షోకి చాలా హైయెస్ట్ మూమెంట్. దాని తర్వాత అంత హై వెళ్ళిన మూమెంట్ ఏది లేదు, అంత జనాలు మాట్లాడుకున్న మూమెంట్ ఏది లేదు. సో తనకి డ్యామేజ్ జరిగినా షోకి హెల్ప్ అయింది అది. సో దట్స్ హౌ నవదీప్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. చాలా యాక్టివ్గా, సీనియర్గా అందరినీ గైడ్ చేసుకుంటా, పార్టిసిపెంట్స్ని కానీ, జడ్జెస్ని కానీ, హోస్ట్ని కానీ గైడ్ చేసుకుంటా చాలా విషయాల్లో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ చూపించి నెక్స్ట్ లెవెల్గా సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ అభి కామ్గా, కంపోజ్డ్గా ఉంటూ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడో అది మాట్లాడాడు. నాగాకి ఛాన్స్ ఇవ్వటం, కంటెస్టెంట్స్లో ఉన్న మెయిన్ గుణాలని వాటిని పట్టుకున్నాడు. హానెస్టీ ఎవరైనా చూపిస్తే దాన్ని రికగ్నైజ్ చేయటం, ఎవరైనా వీళ్ళలో విషయం ఉంది కాకపోతే వీళ్ళకి చిన్న ఎంకరేజ్మెంట్ కావాలి, సో ఒక ఎల్లో కార్డు వెనక్కి తీసుకోవటం మనీష్ దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం మనీష్ నీకు ఎల్లో కార్డు తీసేసుకున్నాం కాబట్టి నీ పార్ట్నర్ నీ కోసం సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఆ అమ్మాయికి ఓటీపీలు వెళ్ళాలి అని చెప్పి దివ్య నీకు ఓటీపీలు ఇవ్వటం. ఇలా అభిజిత్ ప్లే చేయాల్సిన రోల్ అభిజిత్ ప్లే చేశాడు. వీళ్ళ ముగ్గురికి చాలా విషయాల్లో కావాలంటే గొడవ పడవచ్చు, కానీ పడలా. అపార్ట్ ఫ్రమ్ నాగా విషయము, షాకిబ్ విషయము ఎక్కడో బిందు మాధవ్ గారికి నవదీప్కి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, కానీ మిగతా విషయాల్లో వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది శ్రీముఖి గారి కోసం. శ్రీముఖి గారు ఈ ముగ్గురు జడ్జెస్ కన్నా తక్కువేం కాదు చెప్పాలంటే. ఎందుకంటే ఆవిడ కూడా సీజన్ 3లో ఏంటి అమ్మాయిలు గట్టిగా మాట్లాడితే తీసుకోలేని రోజులు అయ్యి. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అంటే బిగ్ బాస్కి మన కొత్త. బిగ్ బాస్లో అమ్మాయిలు అలా మాట్లాడితే ఆడియన్స్ రియాక్షన్ ఏంది, అమ్మాయి ఇంత గట్టిగా మాట్లాడుతుంది, అబ్బాయిలు తరబడిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు లేదు అది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కనుక అప్పుడు ఉండుంటే, అంటే ఓవర్ ద ఇయర్స్ బిగ్ బాస్ చూస్తా ఓకే అందరూ ఈక్వల్, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, అందరూ ఈక్వల్, అమ్మాయిలు బలంగా ఆడతారు, అమ్మాయిలు బలంగా మాట్లాడతారు, అది మనం తీసుకోవాలి, మనం చెప్పాలి అని చెప్పి ఏదైతే థాట్ ప్రాసెస్ డెవలప్ అయిందో ఆడియన్స్లో, అది కనుక కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండుంటే, ఆ సీజన్ 3 టైంకి ఉండుంటే కేక్ వాక్ అయ్యేది అమ్మాయికి గెలుపు. సో ఆ టైంలోనే ఆవిడ 3rd సీజన్లోనే ఆవిడ రన్నర్ అప్ షోకి. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆవిడేం తక్కువేం కాదు.
ఆవిడ కూడా చాలా ఎక్కువ. సో ఎక్కడ తన పాయింట్ని ఎక్కడ పుట్ చేయాలో అక్కడ పుట్ చేస్తా, ఎనర్జెటిక్గా షోని రన్ చేసి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేసి మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళ మీద అరిచినా కూడా దాని వెనకాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఆవిడ ప్లే చేయాల్సిన రోల్ కూడా ఆవిడ ప్లే చేశారు. సో నలుగురు చెప్పాలంటే ఓవరాల్గా సక్సెస్ అయినట్టే. మేజర్ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఆ సెలక్షన్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఆడియన్స్ ఓటింగ్ కన్నా జడ్జెస్ చేతిలోనే ఉంది. ఎవరు 5గురిని పంపించాలి అని చెప్పి జడ్జెస్ కానీ టీం కానీ. ఇక్కడ వీళ్ళు టూ మచ్ సక్సెస్ అయ్యారు. ఎలా అంటే చాలామంది ఆడియన్స్ రివ్యూవర్స్ ప్రెడిక్ట్ చేసినట్టు ఒక 5గురు అయితే అందరూ ప్రెడిక్ట్ చేశారు, అండర్లైన్ చేశారు. ఈ 5గురు అయితే పక్క 100% పక్క, మిగతా ఒక్క దానికోసం 2-3 కొట్టుకుంటున్నాను. ఆ 5గురిని వీళ్ళు సెలెక్ట్ చేయటం నెక్స్ట్ లెవెల్. కామనర్స్ సెలక్షన్ ప్రాసెస్. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, 2 లక్షల వాళ్ళు ఉన్నారు, 3 లక్షలు ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. ఎలా జరిగింది న్యాయం అది అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు కనుక గమనిస్తే ట్రూ కామనర్స్ సెలెక్ట్ అయ్యారు 90%. ఒక్క శ్రీజాకే 67,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా బాగా గుర్తుంది, 67,000, 67,500, 600 ఉన్నారు ఆ అమ్మాయి షోకి ఎంటర్ అయినప్పుడు. దాని తర్వాత అంటే శ్రీజ తర్వాత నెక్స్ట్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నది ప్రియాకే. ఎంతమంది తెలుసా? 10,500. కొంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్నో లేదో కూడా తెలియదు అసలు. పవన్ కళ్యాణ్కి ఇన్స్టా అకౌంట్ ఉందో లేదో తెలియదు, మనీష్కి ఇన్స్టా అకౌంట్ ఉందో లేదో తెలియదు, హరీష్కి ఇన్స్టా అకౌంట్ ఉందో లేదో తెలియదు, వీళ్ళకి ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయా లేవా అన్న విషయాలు కూడా తెలియదు జనాలకి. అలాంటి వాళ్ళు. సో ట్రూ కామనర్స్ని ట్రూగా ఆడిపించి ట్రూగా గెలిపించి రికమెండేషన్లు, కాన్స్పిరసీలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒరిజినల్గా ఎవరైతే ఆడియన్స్ ఫీల్ అయ్యారో బాగా ఆడారని వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసి పంపించారు. అక్కడ జడ్జెస్ టూ మచ్ సక్సెస్ అయ్యారు. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. సో వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే అంటే నెగిటివ్స్ చేసినప్పుడు మనం ఎంత బలంగా మాట్లాడాను, నేను పాజిటివ్స్ చేసినప్పుడు కూడా అంతే బలంగా నేను లాస్ట్ మూమెంట్కి పెట్టుకున్నా. 5గురు ఎవరు వెళ్తారో చూసి 6వ ఎవరు వెళ్తారో చూసి వీళ్ళని క్రిటిసైజ్ చేయాలా, వీళ్ళని పొగడాలా అని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. నెక్స్ట్ సెట్కి ఎవరు వెళ్తారన్నది సెకండరీ. ఇంకా ఈ ఫస్ట్ స్టెప్లో మాత్రం 5గురు వెళ్ళటం కరెక్ట్ జడ్జిమెంటు వీళ్ళ సైడే ఉంది, వీళ్ళ చేతిలో కూడా ఉంది. ఆడియన్స్ ఓట్సే కదా వీళ్ళ చేతిలో కూడా ఉంది. వీళ్ళు కరెక్ట్గానే జడ్జి చేశారు. సో 5గురు కరెక్ట్గా వెళ్ళారు. సో జడ్జిమెంట్ అయితే అదిరిపోయింది. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం. 5గురు కామనర్స్ వెళ్ళారు, ఇందాక పేర్లు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉందా లేదా అంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఏదైతే ఈ గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి పెడతారో అందులో 5-6గురిని మళ్ళీ తీసుకుంటారు. లాస్ట్ టైం 8 మందిని తీసుకున్నారు. 5-6గురిని తీసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే ఎవరైతే ఫస్ట్ సెట్లో కొంతమంది మిగిలారో సెలబ్రిటీస్లో వాళ్ళలో కొంతమంది ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఈ అగ్ని పరీక్షలో ముఖ్యంగా ఈ టాప్ 13 ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లోనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వీళ్ళల్లో మినిమం 2-3కి మినిమం అది 2-3కి ఛాన్స్ ఉంటుంది. సో నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా నిన్నటి నుంచి చెప్తున్నా, వాళ్ళ చేతిలో ఫోన్లు ఉన్నాయి ఆ టైంకి. ఏంటంటే సెలెక్ట్ అవ్వకపోయింట్ ఫర్ ఎగ్జాంపుల్ అవ్వకపోతే మీలో ఉన్న బాధని ఆవేదనని ఆఫ్కోర్స్ బాధ ఉంటుంది ఎంత ప్రిపేర్ అయ్యన్నా, దాన్ని మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో లేదంటే మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుని తప్పితే సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ని కానీ బిగ్ బాస్ టీంని కానీ క్రిటిసైజ్ చేయకండి. ఎందుకంటే స్టిల్ ఒక ఆపర్చునిటీ అయితే ఉంది, దాన్ని మీకు మీరే చేతులారా పాడు చేసుకోవద్దు. సో వాళ్ళ మీద ఏదైనా కోపంగా ఉండి అంటే మీరు డిజర్వింగ్ అని మీకు అనిపించి కానీ మమ్మల్ని తీసుకోలేదు అనిపిస్తే దాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం లేదు ప్రజెంట్ అయితే మాత్రం. సో ఇంకొక ఛాన్స్ ఉంది, వెయిట్ ఫర్ దట్ ఛాన్స్. ఈ లోపల మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. అంటే బాధ అనేది ఉంటుంది, అంత దూరం వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉంటుంది. బట్ తప్పులు ఇదే లాస్ట్ కాదు కదా. సో ఇంకొక ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ కోసం మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, యాక్టివ్గా ఉండండి. సోషల్ మీడియాని పెంచుకోండి, ఆ ఫాలోయింగ్ అంతా పెంచుకోండి. రెగ్యులర్గా కంటెంట్ ఇచ్చేస్తే ఏదో ఒకటి చేసి పెంచుకోండి. ఒక హోప్తో ఉండండి. అలాగే అందరూ సెలబ్రిటీస్ కూడా ఉంటారు. 3 కామనర్స్, 3 సెలబ్రిటీస్, ఒక 6గురు ఒకేసారి ఎంటర్ అవ్వచ్చు. నేను చెప్పిన విధానాన్ని వీళ్ళు ఫాలో అయ్యి అలా ఏదైనా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నది నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది జరిగింది. నేను వీళ్ళు డ్యాన్స్ చేశారు, ఈ డ్యాన్స్కి ఈ పాటకి డ్యాన్స్ చేశారు, ఇలాంటివన్నీ అవసరం లేని విషయాలు. రేపు మీరు అది చూస్తారు, రేపు ఆ ప్రాసెస్ ఎలా జరిగిద్దామో చూస్తారు. ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పాను అనమాట. 15 నిమిషాలు అన్నా 19 నిమిషాలు అయితే తిట్టుకుంటూ ఉంటారు. ఎనీవే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. ఏమైనా చిన్న అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూవర్స్.